ఇంకో డైరెక్టర్ యువి సత్యనారాయణ గారు, ఆయన చాలా అభిమానం, ఆయనకి నేనంటే విపరీతమైన అభిమానం, కానీ నేను చేయలేకపోయాను. అది రీజన్స్ చెప్పాలంటే అదే ఫస్ట్ చెప్పాను, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా. ఇంకోటి ఆయన స్కూలు మనకి, నాకు అది మ్యాచ్ కాదు నా టైమింగ్స్కి దానికి. అది ఎలా ఉంటుందంటే, ఒక 10 మంది కుర్రాళ్ళు పెట్టుకుంటాడు, 20 years ఏజ్ వాళ్ళు రోజు గెస్ట్ హౌస్లో కూర్చోవడం, సీడీలు పెట్టి చూడడం, రకరకాల సీడీలు ఆలోచించి సీన్స్ అన్నీ తయారు చేసుకోవడం, అవన్నీ పోగేసుకోవడం, ఒక లైన్లో పెట్టాలని ట్రై చేయడం. 4 నెలలు అలా పడుతుంది ఒక 10 మంది. ఆ 10 మందిలో నన్ను మెయిన్ పర్సన్ కింద రమ్మంటాడు, మీరు మెయిన్ పర్సన్ అంటాడు. నేను బచ్చాగాళ్ళతో నేను కూర్చోను, మీరు నన్ను అడుగుతున్నారంటే రీజన్ ఏంటి, నాకు ఒక ఇంటెలిజెన్స్ ఉందని, నా ఇంటెలిజెన్స్ మీద నన్ను మీరు వదిలేయండి, నేను ఇంట్లో కూర్చొని రాసుకుంటాను, ఇస్తాను అంటే. అలా కాదు గ్రూప్ డిస్కషన్ అంటే, వాళ్ళకి నాలెడ్జ్ ఏంది, వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్క షార్ట్ స్టోరీ రాసుండరు వాళ్ళిద్దరు. వాళ్ళు మీరు పెట్టుకున్న వాళ్ళు ఒక్క షార్ట్ స్టోరీ రాసుండరు, ఎవరు రాయలేదు, బేసిక్గా రైటింగ్ స్కిల్స్ లేవు. వాళ్ళు సీడీలు చూడడం, సార్ ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఇది పెట్టుకుందాం అది పెట్టుకుందాం, అంతవరకే. అలా నేను కూర్చోనండి అని చెప్పాను. తర్వాత ఒకసారి ఏమో జంబలకడి పాంబ ప్రిపేర్ అయ్యాను రాయడానికి, సరే కామెడీ మూవీ కదా అని. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన నాకు నెరేట్ చేశాడు స్టోరీ, జంబలకడి పాంబ స్టోరీ. అది చాలా పచ్చి బూతుల సినిమాలాగా అనిపించింది నాకు. అంటే నెరేషన్ చూస్తే చాలా అసలు వల్గారిటీ అనిపించింది నాకు. నేను తప్పుకున్నాను, వద్దు నేను ఇది చేయను, కానీ నా నవలేదన్నా మీకు విడిగా వేరేది రాసిస్తాను. అతను అంటాడు, ఇది చేస్తే నేను ఇంకో సినిమా తీస్తాను, ఇది అతని డీల్ అది. ఇది నాకు చేస్తే జంబలకడి పాంబ నేను ఇంకో సినిమా తీస్తాను. సరే అది అలా పోయింది. తర్వాత అలీబాబా ఆడేదం దొంగలు, అది కూడా నన్ను అడిగాడు. అప్పుడు నేను మద్రాసులో ఉన్నాను, నేను ఏదో పని మీద. నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇలా ఇక్కడ గదిలో పలానా హోటల్ రూమ్లో ఉన్నాం, మీరు వస్తారా, ఏవి గారు అడుగుతున్నారని. అప్పుడు ఇంకా అతను హైదరాబాద్కి షిఫ్ట్ కాలేదనుకుంటా, కాలేదేమో, అయ్యో గుర్తులేదు. అయితే ఆ హోటల్ రూమ్కి వెళ్ళాను. అది ఒక హోటల్ రూము, ఇలా డోర్ ఇలా తెరిచాను, మేఘంలాగా వచ్చింది అనమాట పొగ. ఆ గదిలోంచి ఇంత పెద్ద మేఘంలాగా నల్లగా పొగ వచ్చింది. అందులో ఒక 3 అసిస్టెంట్ డైరెక్టర్లు, 2 కో డైరెక్టర్లు, 2-3 రైటర్సు, తర్వాత యువి సత్యనారాయణ, ఆ ప్రొడ్యూసర్ పాప మూల ఇలా కూర్చున్నాడు దిగులుగా. అది అనౌన్స్ చేసి, అలీబాబా ఆడేదం దొంగలు అనౌన్స్ చేసి పేపర్లో, అప్పటికి 4-5 నెలలు అయిపోయింది. ఇంకా 1 లైన్ ఆర్డర్ తయారు కాలేదు దానికి. ఇలానే చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు అన్న మళ్ళీ నాకు హెల్ప్ చేయాలి, ఏంటంటే కథ 1వ సీన్ నుంచి 20వ సీన్ దాకా ఉంది, మళ్ళీ 40 నుంచి ఎండింగ్ దాకా ఉంది. ఈ 20 నుంచి 40 ఉంది మధ్యలో ఈ గ్యాప్, ఇది ఫిలప్ చేస్తూ మీరు ఏదన్నా తయారు చేయాలి. అంటే ఒక లైన్ వచ్చేస్తుంది, ఆ గ్యాప్ ఫిలప్ చేయాలి. ఇదేదో పజిల్ లాగా అనమాట. అప్పుడు నేను అనేసాను కూడా, నేను ఇది చూసి చాలా కాలం అయింది, ఇన్ని రోజులు ఏం చేశారు అని. తర్వాత ఏమో నా వల్ల కాదని చెప్పేశాను. ఇంకా అది నాకు తెలుస్తూనే 4 నెలల నుంచి కాదు. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఏదో ఎందుకో కలవాల్సి వచ్చింది, కలిశాను నేను. కలిసినప్పుడు మీరు రాయొచ్చు కదా, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మన ఇద్దరం తయారు చేసుకుందాం, ఇంకెవరు వద్దు, మన ఇద్దరం అలీబాబా ఆడేదం దొంగలు తయారు చేసుకుందాం. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు అక్కడ. మీరు అలీబాబా ఆడేదం దొంగలు కాదు, అలీబాబా 40వ రచయిత మీరు అన్నాడు. ఆ తర్వాత నేను ఏంటంటే హైదరాబాద్ వచ్చేసాను. తర్వాత హైదరాబాద్లో షూటింగ్ అప్పుడు నేను కలవడం జరిగింది మళ్ళీ యువి సత్యనారాయణ. అతను అన్నాడు, మళ్ళీ మనం తయారు చేసుకుందాం, ఇంకెవరు కాదు, వాళ్ళు ఎవరు ఉంటారు, మన ఇద్దరం తయారు చేసుకుందాం అలీబాబా ఆడేదం దొంగల స్టోరీ ఎల్లుండి నుంచి అంటే. నేను ఓకే అన్నాను, దానికి ఓకే అన్నాను. అంటే సరే మనం ఎల్లుండి వైజాగ్ వెళ్ళిపోతున్నాం అన్నాడు. వైజాగ్ అదేంటి అని అన్నాను. అంటే ఏమన్నా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయా అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. అంటే అలా అని కాదు, మీరు హఠాత్తుగా ఇలా చెప్తే ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది కదా నాకు. నేను మ్యాగజైన్స్కి రెగ్యులర్ ఫీచర్స్ అవన్నీ చేస్తున్నాను, అన్నీ వాళ్ళకి అంతా ఫీడ్ చేసి వెళ్ళిపోవాలి. నేను ఒక 10 రోజులు ఉండను అనుకో, ఆ 10 రోజులు సరిపడా మెటీరియల్ ఇవ్వాలి కదా, నేను బ్యాంక్లో లీవ్ అన్నీ ఉంటాయి కదా. అంటే అదేంటి అక్కడ ఏంటి అంటే, ఇక్కడ రాసుకోవచ్చు కదా అంటే, కాదు ముందు షూటింగ్ అక్కడ సాంగ్స్ చేసేస్తున్నాం, అలీబాబా ఆడేదం దొంగలది సాంగ్స్ అక్కడ చేసేస్తున్నాము, కథ ఇంకా రెడీ కాలేదు కదా, ఇది మనది డైలాగ్స్ కథ స్టోరీ అంతా. అక్కడ డ్యాన్స్ డైరెక్టర్ అతను వాళ్ళు చేసుకుంటుంటారు పాటలు, అవి వాళ్ళు సాంగ్స్ వాళ్ళు చేసుకుంటుంటారు, మన ఇద్దరం కూర్చొని రాసేసుకుందాం అన్నాడు. అంటే అది కూడా నాకు
ఇలా సడన్గా ఇలా నాకు కుదరదు. ఇలానే జరుగుతూ ఉంటుంది. నిజానికైతే అతను ఎంత లైక్ చేసేవాడంటే నన్ను, నిజంగా నా బ్యాడ్ లక్కి. ఈవి గారితో కలిసి పనిచేయలేకపోవడం నా బ్యాడ్ లక్కి. దానికి రీజన్ ఇదే, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతుండాలి, ఊళ్ళు తిరుగుతూ ఉండాలి, అంతే, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉండాలి. సో అతను ఒకసారి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను ఇప్పటిదాకా ఏ రైటర్కి ఇవ్వని ఆఫరు మీకు ఇస్తున్నాను. అదేంటంటే, ఎప్పుడు నేను వీళ్ళు మరుదూరి రాజా, ఎల్బి శ్రీరాము, వీళ్ళ జనార్దన మహర్షి వీళ్ళందరూ రాస్తుంటారు ఆయనకి. నేను ఎప్పుడు ఒకళ్ళ పేరే వేస్తుంటాను, మిగతా ఏదో మీ పేరు మాత్రం ప్రతి సినిమాలో నేను పెడతాను. మీ మీ నేమ్ ఎలా అంటే కథా సహకారం, లేదా కథ, లేదా మాటలు, ఏదో రకంగా టైటిల్ కార్డ్స్లో మీ పేరు ఉంటుంది. ఇది కానీ ఎంత జరిగినా నా ప్రాబ్లం ఇదే. ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడ పడితే అక్కడికి, ఏ ఊరు కంటే ఆ ఊరు, అక్కడ లొకేషన్స్లో కూర్చొని రాయాలి. సో దాంతో నేను చేయలేకపోయాను. చివరికి ఆయన పోవడానికి ముందు కితకితలు అనే సినిమా వచ్చింది. కితకితలు చాలా హిట్ అయింది. దాని తర్వాత నా దగ్గరికి వచ్చాడు ఆయన, ఆఫీస్కి వచ్చి నా ముందు కూర్చున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇదివరకు మనం చేయలేకపోయాం, మీకేవో అభ్యంతరాలు ఉన్నాయి. అవునండి, 10 మందితో కూర్చుని ఎవరో కుర్రాళ్ళు, వాళ్ళకి తెలియదు, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళతో కూర్చుని నేను అలా కుదరదు నాకు అంటే, కాదు ఇప్పుడు మన ఇద్దరమే, ప్రతిదీ మన ఇద్దరే కూర్చుందాం. మీరు రాసిన దాంట్లో ఒక అక్షరం కూడా నేను మార్పు చేయను మీతో చెప్పకుండా, మన ఇద్దరం తయారు చేసుకుందాం, మనం మూవీ చేద్దాం అన్నాడు. ఆ తర్వాత డిస్కషన్లో ఏదో అయ్యింది, అది అక్కడ క్లోజ్ అయిపోయింది. అది కొంచెం ఏదో జరిగింది, అది పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత నాకు ఎవరో చెప్పారు ఆయన క్యాన్సర్ అని. అప్పటికి ఇంకా సీరియస్ కండిషన్లో ఉన్నా అంటే నేను చాలా ఫీల్ అయ్యాను. అతను ఎన్నిసార్లు నన్ను అడిగితే చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఫ్రీగా అయినా సరే చేయాలి, ఆయనకి డబ్బులు తీసుకోకుండా అయినా సరే చేయాలి. పాప ఆయన కోరిక అది అని ఆయన ఫోన్ నెంబర్లు అవి ట్రై చేశాను, కానీ నాకు ఇంకా దొరకలేదు. ఇంకంతే దొరకలేదు. అది నేను చాలా నిజంగా రియల్గా చేయలేకుండా బాధపడింది ఈవి సత్యనారాయణ సీరియస్ కండిషన్లో ఉన్నాడని చెప్పినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను. మామూలుగా కాదు, అయ్యో పాపం ఎన్నిసార్లు నాకు ఆఫర్ ఇచ్చాడు, పాపం ఎన్నిసార్లు సిన్సియర్గానే అడిగాడు, చాలా సిన్సియర్గా అడిగాడు. చాలా ఇష్టం నేనంటే, చాలా. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.